దూరంగా ఉన్న రావిచెట్టు కొమ్మమీద ఒక కాకి ఒంటరిగా కూర్చొని ఉంది. అది మామూలు కాకిలా లేదు. దాని కళ్ళు తీక్ష్ణంగా ఉన్నాయి. అది ఆకలితో ఉన్నట్టులేదు, ఏదో ఆలోచిస్తున్నట్టుంది. రఘురాం దాన్ని పిలిచాడు. కాని ఆ కాకి కదల్లేదు. 5 నిమిషాలు గడిచాయి. 10 నిమిషాలు గడిచాయి. రఘురాంలో అసహనం పెరిగింది. ఏంటి పంతులుగారు, అది రావట్లేదు, టైమవుతోంది అన్నాడు విసుగ్గా. అప్పుడక్కడ గాలిలో ఒక విచిత్రమైన అలజడి మొదలైంది. కథ ఇక్కడే మలుపు తిరిగింది. ఆ కాకి రఘురాం వైపు చూస్తోంది. ఆ చూపులో ఒక ప్రశ్న ఉంది. అది కేవలం ఒక పక్షి చూపు కాదు, ప్రకృతి వేస్తున్న ప్రశ్న. ఎవరికోసం పెట్టావీ అన్నం అని ఆ కాకి మౌనంగా అడుగుతిన్నట్టుంది. రఘురాంకు ఆ క్షణంలో ఒక ఆలోచన మెదిలింది. బ్రతికున్నప్పుడు తండ్రి తనతో మాట్లాడాలని ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ డాడ్, తర్వాత చేస్తా అని పెట్టేసిన సందర్భం